జూపిటర్ మన సోలార్ సిస్టంలోని అతిపెద్ద గ్రహం ఇదే. నిజానికి మన సోలార్ సిస్టమ్ ఇంత ప్రశాంతంగా ఉండడానికి ఈ గ్రహమే కారణం. సోలార్ సిస్టంలోని ఆస్ట్రాయిడ్స్ అత్యధికంగా ఈ గ్రహం మీదే క్రాష్ అవుతాయి. సో దీన్ని సోలార్ సిస్టమ్ యొక్క వాక్యూమ్ క్లీనర్ అని అంటారు. జూపిటర్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ పక్కనే ఉండడం వల్ల, అలాగే ఈ గ్రహం యొక్క ఎక్స్ట్రీమ్ గ్రావిటీ వల్ల ఈ ప్లానెట్ అత్యధికంగా ఆస్ట్రాయిడ్స్ని దాని వైపు లాగేస్తుంది. మన భూమి మీద క్రాష్ అవ్వాల్సిన ఎన్నో ఆస్ట్రాయిడ్స్ని జూపిటర్ దాని వైపు లాగేసుకుంటుంది. ఈ ప్లానెట్ ఎంత పెద్దదో చెప్పడానికి ఈ గ్రహం మీద ఏర్పడిన ఈ స్టార్మ్ చూస్తే అర్థమవుతుంది. ఈ స్టార్మ్ యొక్క సైజ్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ స్టార్మ్ నిజానికి మన భూమి కంటే పెద్దది. సో జూపిటర్ మీద ఉన్న ఈ స్పాట్ మన ఎర్త్ మొత్తాన్ని మింగేయగలదు. సో అంత పెద్ద జూపిటర్ దగ్గరికి మనుషులు పంపిన ఎన్నో స్పేస్ క్రాఫ్ట్స్ వెళ్ళాయి. మనకి దూరంగా ఉన్న ఈ గ్రహాన్ని ఆ స్పేస్ క్రాఫ్ట్స్ దగ్గర నుండి మనకి చూపించాయి. అలా అక్కడి నుండి అవి పంపిన కొన్ని అద్భుతమైన ఫొటోస్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మరి ఇంకెళ్ళి కాలుష్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. జూపిటర్ మన సోలార్ సిస్టంలోనే అతిపెద్ద గ్రహం. సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ అన్నిటి మాస్ కంటే జూపిటర్ యొక్క మాస్ 2.5 రెట్లు ఇంకా ఎక్కువ ఉంటుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఇది ఎంత పెద్ద గ్రహము. మన భూమి విషయానికి వస్తే జూపిటర్ డయామీటర్ ఎర్త్ కంటే 11 రెట్లు ఎక్కువ ఉంటుంది. జూపిటర్ నుండి ఎర్త్ దాకా డిస్టెన్స్ యావరేజ్గా 70 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. నిజానికి జూపిటర్ దగ్గరకు వెళ్ళి రీసెర్చ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే జూపిటర్ దగ్గర హై రేడియేషన్ బెల్ట్స్ ఉంటాయి. వీటి వల్ల స్పేస్ క్రాఫ్ట్స్ డ్యామేజ్ అయిపోతాయి. అంతేకాదు జూపిటర్ దగ్గర టెంపరేచర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సన్‌కి దూరంగా ఉండడంతో స్పేస్ క్రాఫ్ట్స్‌కి సోలార్ ఎనర్జీ జనరేట్ చేయడం కూడా చాలా కష్టం. వీటన్నిటితో పాటు జూపిటర్‌కి ఎక్స్‌ట్రీమ్ గ్రావిటీ ఉంటుంది. సో ఏ రకంగా చూసినా జూపిటర్ రీసెర్చ్ సైంటిస్ట్‌కి చాలా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. ఇన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ ఎన్నో స్ట్రాంగ్ మెటీరియల్స్, ఎంతో టెక్నాలజీ వాడి సైంటిస్టులు సక్సెస్‌ఫుల్‌గా జూపిటర్‌ని చాలా మిషన్స్ ద్వారా స్టడీ చేశారు. ఈ స్టడీలో చాలా కీలకమైనవి జూపిటర్ యొక్క ఇమేజెస్. ఈ ఇమేజెస్‌లో చాలా అద్భుతమైన ఇమేజెస్ ఉన్నాయి. ఈ ఇమేజెస్‌లోకి వెళ్ళే ముందు చిన్న హిస్టరీ తెలుసుకుందాం. ఈ ఇమేజెస్ అన్నిటికంటే ముందు టెలిస్కోప్స్ ద్వారా జూపిటర్‌ని స్టడీ చేసేవారు. ఆ టైంలో ఎంతోమంది జూపిటర్‌ని వారి అబ్జర్వేషన్స్‌ని బట్టి పెయింటింగ్స్ కూడా డ్రా చేసేవారు. బట్ మొదటిసారి టెలిస్కోప్ ద్వారా జూపిటర్ యొక్క ఇమేజ్ తీసింది 1879లో. 1879లో ఆగ్నెస్ మేరీ క్లర్క్ అనే ఆస్ట్రోనమర్ టెలిస్కోప్ హెల్ప్‌తో తీసిన ఇమేజే ఇది. ఈ గ్రెయినీ ఇమేజే జూపిటర్ యొక్క మొదటి ఫోటో. ఈ ఇమేజ్‌లో జూపిటర్ యొక్క గ్రేట్ రెడ్ స్పాట్ కూడా కనిపిస్తుంది. ఈ మొదటి ఫోటో తీసి దాదాపు 146 ఏళ్లవుతుంది. సో అప్పటికి ఇప్పటికి టెలిస్కోప్స్‌లో కూడా ఎంత డిఫరెన్స్ ఉందో మనకర్థమవుతుంది. ఇది టెలిస్కోప్ ద్వారా తీసిన మొట్టమొదటి జూపిటర్ ఫోటో. ఇందాక చెప్పినట్లు ఎన్నో స్పేస్ క్రాఫ్ట్స్ జూపిటర్ యొక్క ఇమేజెస్ తీశాయి. వాటిల్లో మొట్టమొదటిసారి తీసిన జూపిటర్ ఇమేజే ఇది. ఇది చాలా జూపిటర్ యొక్క ఇమేజెస్ కలిపి తయారు చేసిన ఒక ఇమేజ్. ఈ ఇమేజెస్ అన్నిటిని తీసింది నాసా యొక్క పయనీర్ 10 స్పేస్ క్రాఫ్ట్. ఈ పయనీర్ 10 స్పేస్ క్రాఫ్ట్ జూపిటర్ మిషన్ చేసిన మొట్టమొదటి స్పేస్ క్రాఫ్ట్. 1973లో పయనీర్ స్పేస్ క్రాఫ్ట్ జూపిటర్‌ని చేరుకొని జూపిటర్‌కి జస్ట్ 1,30,000 కిలోమీటర్ల దూరం నుండి ప్రయాణించింది. ఆ టైంలో జూపిటర్‌ని అప్రోచ్ అయ్యే టైంలో తీసిన ఇమేజెసే ఇవి. ఈ పయనీర్ స్పేస్ మిషనే ఆ తర్వాత ఎన్నో జూపిటర్, సాటర్న్ మిషన్స్ చేయడానికి ఒక ఫౌండేషన్ వేసింది. జస్ట్ ఈ మిషన్సే కాదు, ఆ తర్వాత ఔటర్ సోలార్ సిస్టమ్ మిషన్స్ చేయడానికి కూడా ఇదే ఫౌండేషన్. సో ఇలా మొదలైంది జూపిటర్ రీసెర్చ్ మిషన్. ఈ ఇమేజ్‌లో ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో ఉన్న జూపిటర్ ఇమేజెస్ అన్నీ స్పేస్ క్రాఫ్ట్ జూపిటర్ దగ్గరకు వెళ్తున్నప్పుడు తీసిన ఇమేజెస్. అందుకే జూపిటర్ సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. అదే టైంలో ఈ డిసెండింగ్ ఆర్డర్‌లో ఉన్న ఇమేజెస్ అన్నీ స్పేస్ క్రాఫ్ట్ జూపిటర్ దగ్గరకు వెళ్లి ఫ్లై బై చేసే టైంలో తీసినవి. సో ఆ టైంలో స్పేస్ క్రాఫ్ట్ ప్లానెట్ నుండి దూరంగా వెళ్తూ ఉంది. సో అందుకే సైజ్ డిక్రీజ్ అవుతూ ఉంది. ఈ ఇమేజ్ తీసి ఇప్పటికి దాదాపు 50 ఏళ్లు పూర్తవుతుంది. ఈ పయనీర్ 10 లాంచ్ అయింది 1972లో. ఈ స్పేస్ క్రాఫ్ట్ తర్వాత పయనీర్ 11 కూడా జరిగింది. ఆ తర్వాత 1977లో వాయేజర్ 1 అండ్ 2 మిషన్స్ కూడా జరిగాయి. ఈ వాయేజర్ మిషన్స్ జూపిటర్, సాటర్న్, నెప్ట్యూన్, యురేనస్‌ని దగ్గర నుండి క్యాప్చర్ చేయడానికి. ఈ మిషన్‌లో ఎన్నో అద్భుతమైన జూపిటర్ ఇమేజెస్ తీశారు. వాటిల్లో ఇవి కొన్ని. ఫస్ట్ టైం జూపిటర్ యొక్క క్లోజప్ ఇమేజ్ ఇదే. ఈ ఇమేజ్ తీసింది 1979 జనవరిలో. ఈ ఇమేజ్ తీసింది వాయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్. వాయేజర్ 13 మంత్స్ జూపిటర్‌ని స్టడీ చేసింది. ఆ టైంలో తీసిన ఇమేజే ఇది. ఇంత క్లియర్‌గా క్లోజప్ నుండి తీసిన ఫస్ట్ జూపిటర్ ఇమేజ్ ఇదే. ఈ ఇమేజ్‌ని వాయేజర్ 1 జూపిటర్ నుండి 5 కోట్ల కిలోమీటర్ల దూరం నుండి, అలాగే భూమి నుండి 59 కోట్ల కిలోమీటర్ల దూరం నుండి తీసింది. ఈ ఇమేజ్ జూపిటర్ అట్మాస్ఫియర్ గురించి ఎన్నో విషయాలను రివీల్ చేసింది. ఈ ఇమేజ్‌లో లైట్‌గా గ్రేట్ రెడ్ స్పాట్ కూడా కనిపిస్తుంది. బట్ నిజానికి ఈ ఇమేజ్ 3 ఇమేజెస్‌ని కంపైల్ చేసి తయారు చేసిన ఇమేజే. ఇలాంటిదే మరొక ఫోటోని కూడా వాయేజర్ 1 తీసింది. అదే ఈ బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్. ఈ ఫోటో కూడా కొన్ని సీరీస్ ఆఫ్ ఫోటోస్‌ని కలిపి తయారు చేసిన ఒక ఫోటో. ఈ ఫోటోలో చాలా స్టార్మ్స్‌తో పాటు గ్రేట్ రెడ్ స్పాట్ కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ ఫోటో ఒక కంప్లీట్ జూపిటర్ హెమిస్ఫియర్ యొక్క ఫోటో. ఈ ఫోటోని కూడా వాయేజర్ 1 తీసింది. వాయేజర్ 1తో పాటు వాయేజర్ 2 కూడా ఎన్నో జూపిటర్ ఇమేజెస్ తీసింది. వాటిల్లో ఒకటిది.
ఈ ఇమేజ్ వాయేజర్ 1 తీసిన దానికంటే క్లోజప్ ఫోటో. ఈ ఇమేజ్‌లో గ్రేట్ రెడ్ స్పాట్ క్లియర్‌గా కనిపిస్తుంది. వాయేజర్ 2 తీసిన ఈ ఒరిజినల్ ఇమేజ్ నిజానికి బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్. ఈ ఇమేజ్‌ని 1990లో కలర్‌గా ఎన్హాన్స్ చేశారు. ఇమేజ్‌లో జూపిటర్ సర్ఫేస్‌తో పాటు విండ్స్, క్లౌడ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ ఇమేజ్‌లో లెఫ్ట్ సైడ్ ఉన్నదే గ్రేట్ రెడ్ స్పాట్. ఈ గ్రేట్ రెడ్ స్పాట్‌ని చాలా దగ్గర నుండి తీసిన ఫోటోనే ఇది. ఇమేజ్‌లో జూపిటర్ సర్ఫేస్‌తో పాటు విండ్స్, క్లౌడ్స్ కూడా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఇమేజ్‌లో లెఫ్ట్ సైడ్ ఉన్నదే గ్రేట్ రెడ్ స్పాట్. ఇదే గ్రేట్ రెడ్ స్పాట్‌ని చాలా దగ్గర నుండి తీసిన ఇమేజ్ మరొకటి ఉంది. అదే ఇది. ఈ అమేజింగ్ ఫోటోని తీసింది కూడా వాయేజర్ 1 స్పేస్ క్రాఫ్టే. 1979లో వాయేజర్ 1 గ్రేట్ రెడ్ స్పాట్ మీదుగా క్లోజప్ అప్రోచ్ చేసి జూమ్ చేసి తీసినదే ఈ ఇమేజ్. ఈ ఇమేజ్‌ని 3 బ్లాక్ అండ్ వైట్ అలాగే నెగెటివ్ ఇమేజెస్‌ని అసెంబుల్ చేసి తయారు చేశారు. ఈ ఇమేజ్‌లో రెడ్ స్పాటే కాకుండా మరిన్ని స్టార్మ్స్, క్లౌడ్స్ కూడా కనిపిస్తున్నాయి. జూపిటర్ అట్మాస్ఫియర్ అలాగే సర్ఫేస్ ఎలా ఉంటాయో మనకర్థమవుతుంది. ఈ ఇమేజ్‌లో జూపిటర్ యొక్క విండ్ కూడా మనకర్థమవుతుంది. జూపిటర్ మీద విండ్స్ దాదాపు గంటకి 400 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ ఇమేజ్‌లో ఇవే కాదు సైంటిస్ట్‌కి అర్థం కాని ఎన్నో ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో, ఈ ఫోటోలో జస్ట్ కొంత మాత్రమే మనుషులకు అర్థమవుతుంది. మన సోలార్ సిస్టమ్‌లో రింగ్స్ ఉన్న ప్లానెట్స్ అంటే మనకు తెలిసింది జస్ట్ సాటర్న్ మాత్రమే. బట్ నిజానికి సాటర్న్‌తో పాటు జూపిటర్, యురేనస్, నెప్ట్యూన్‌కి కూడా రింగ్స్ ఉంటాయి. ఇవి చాలా థిన్ లేయర్స్. వీటిలో మోస్ట్‌లీ డస్టే ఉంటుంది. సో, మనకి ఈ రింగ్స్ కనపడవు. ఇవి డార్క్‌గా ఉండడం వల్ల ఇవి సరిగ్గా కనపడవు. బట్ ఈ రింగ్స్ మీద సన్‌లైట్ బ్యాక్ సైడ్ నుండి పడితే హై క్వాలిటీ కెమెరాస్ ఉన్న స్పేస్ క్రాఫ్ట్స్‌కి ఇవి కనిపిస్తాయి. సో, ఈ థిన్ రింగ్స్‌ని సన్ బ్యాక్‌లైట్ హెల్ప్‌తో ఇమేజ్ తీసింది వోయేజర్ 1. అదే ఈ ఇమేజ్. ఈ ఇమేజ్‌లో సెంటర్‌లో ఉన్న ఈ థిక్ లైన్సే జూపిటర్ యొక్క రింగ్స్. బ్యాక్‌గ్రౌండ్‌లో జిగ్‌జాగ్ లైన్స్ లాగా ఉన్నవి నిజానికి స్టార్స్. వోయేజర్ యొక్క స్పీడ్ వల్ల ఈ స్టార్స్ జిగ్‌జాగ్ లైన్స్ లాగా ఏర్పడ్డాయి. ఈ జిగ్‌జాగ్ లైన్స్ నిజానికి స్టార్స్. స్టార్స్ ఇలా స్ట్రెచ్ అయ్యాయంటే రింగ్స్ కూడా లైట్‌గా స్ట్రెచ్ అయ్యి ఉంటాయి. అందుకే అంత థిక్‌గా కనపడ్డాయి. బట్ నిజానికి ఇవి అంత థిక్‌గా ఉండకపోవచ్చు. ఈ ఇమేజ్‌ని వోయేజర్ 1 11 మినిట్స్ ఎక్స్‌పోజర్ ద్వారా క్యాప్చర్ చేసింది. 1979 మార్చి 4న వోయేజర్ 1 జూపిటర్‌కి క్లోజెస్ట్ అప్రోచ్ చేసినప్పుడు తీసిన ఇమేజే ఇది. ఈ జూపిటర్ రింగ్స్‌నే వోయేజర్ 2 కూడా క్యాప్చర్ చేసింది. అదే ఈ ఇమేజ్. సో, మనకి ఎర్త్ నుండి కనపడకపోయినా ఇంత థిన్ రింగ్స్ జూపిటర్ చుట్టూ ఉంటాయి. జూపిటర్ యొక్క గ్రేట్ రెడ్ స్పాట్‌ని డీటెయిల్‌గా స్టడీ చేయడానికి చాలా మిషన్స్ తిరిగాయి. ఈ రెడ్ స్పాట్‌ని స్టడీ చేస్తే మిగిలిన స్టార్మ్స్ గురించి, జూపిటర్ అట్మాస్ఫియర్ గురించి చాలా తెలుసుకుంటాం. సో, ఈ స్టడీలో భాగంగా గ్రేట్ రెడ్ స్పాట్‌ని చాలా క్లోజ్ ఇమేజెస్ తీశారు. ఈ గ్రేట్ రెడ్ స్పాట్ దాదాపు 300 ఏళ్ల నుండి జూపిటర్‌పై ఉంది. దీనికి ఎవిడెన్స్ అప్పట్లో పెయింటర్స్ వేసిన పెయింటింగ్స్. 1711లో డొనాటో క్రెటి అనే ఆర్టిస్ట్ వేసిన పెయింటింగ్‌లో జూపిటర్ మీద ఈ గ్రేట్ రెడ్ స్పాట్ కనిపిస్తుంది. ఆ తర్వాత 1881లో థామస్ గ్విన్ ఎల్గర్ అనే ఆర్టిస్ట్ వేసిన జూపిటర్ స్కెచ్ ఇదే. ఇందులో కూడా గ్రేట్ రెడ్ స్పాట్ కనిపిస్తుంది. మెయిన్‌గా ఈ స్కెచ్ జూపిటర్ పైన స్పాట్‌ని హైలైట్ చేస్తుంది. సో, ఆ రోజుల్లో ఉన్న టెలిస్కోప్స్‌లో కూడా గ్రేట్ రెడ్ స్పాట్ ఇంకా పెద్దగా కనిపించేది. ఆ రోజుల్లో జస్ట్ ఈ పెయింటింగ్సే కాదు ఎన్నో స్టోరీస్‌లో, నవెల్స్‌లో కూడా ఈ గ్రేట్ రెడ్ స్పాట్‌ని మెన్షన్ చేశారు. ఆ టైంలో ఆస్ట్రోనమర్స్ ఈ గ్రేట్ రెడ్ స్పాట్‌ని టెలిస్కోప్స్ ద్వారా అబ్జర్వ్ చేశారు. అలాగే ఇందాక చెప్పినట్లు ఫస్ట్ టైం టెలిస్కోప్ ద్వారా ఇమేజ్ కూడా తీశారు. బట్ మొదటిసారి ఈ గ్రేట్ రెడ్ స్పాట్‌ని చాలా దగ్గర నుండి ఇమేజ్ తీసింది వోయేజర్ 1. ఇదే ఆ ఇమేజ్. ఇది వోయేజర్ 1 తీసిన జూపిటర్ గ్రేట్ రెడ్ స్పాట్ క్లోజప్ ఇమేజ్. ఈ స్పాట్ యొక్క మొదటి డీటెయిల్డ్ ఇమేజ్ ఇదే. 1979 ఫిబ్రవరి 25న వోయేజర్ 1 జూపిటర్ నుండి దాదాపు 90 లక్షల కిలోమీటర్ల దూరం నుండి తీసిందే ఈ ఇమేజ్. ఆ టైంలో ఈ రెడ్ స్పాట్‌ని స్టడీ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుండి ఈ స్పాట్ సైజ్ డిక్రీజ్ అవుతున్నట్లు సైంటిస్టులు కనిపెట్టారు. లాస్ట్ సెంచరీతో పోలిస్తే ఈ స్పాట్ సైజ్ దాదాపు 50% తగ్గింది. ప్రెజెంట్ ఈ రెడ్ స్పాట్ డయామీటర్ 40,000 కిలోమీటర్లు ఉండొచ్చు. అంటే ఎర్త్ కంటే 3-4 టైమ్స్ ఎక్కువ డయామీటర్. ప్రెజెంట్ ఈ స్పాట్ యొక్క డిక్రీజింగ్ స్పీడ్‌ని బట్టి కాలిక్యులేషన్ చేస్తే 2040 కల్లా ఈ గ్రేట్ రెడ్ స్పాట్ ఓవెల్ షేప్ నుండి సర్కిల్ అవుతుంది. ఈ కాలిక్యులేషన్స్ అన్నీ చేయడానికి సైంటిస్టులు కొన్ని సీరీస్ ఆఫ్ ఇమేజెస్‌ని కలెక్ట్ చేశారు. ఇదే ఆ ఇమేజ్ సిరీస్. ఈ ఇమేజ్ సిరీస్‌ని 2021 నుండి 2025 మధ్యలో తీశారు. ఈ సిరీస్ ఆధారంగానే ఈ గ్రేట్ రెడ్ స్పాట్ సైజ్ తగ్గుతున్నట్లు కనిపెట్టారు. 1996లో నాసా గెలీలియో మిషన్ చేసింది. గెలీలియో స్పేస్ క్రాఫ్ట్ జూపిటర్‌ని ఆర్బిట్ చేసిన తర్వాత గెలీలియో స్పేస్ క్రాఫ్ట్ 45 నిమిషాల వరకు కొన్ని ఇమేజెస్ క్యాప్చర్ చేసి రేడియేషన్‌కి డెస్ట్రాయ్ అయిపోయింది. బట్ ఆ టైంలో గెలీలియో స్పేస్ క్రాఫ్ట్‌కి ఉన్న హై గెయిన్ యాంటెన్నా డిప్లాయ్ అవ్వలేదు. సో, గెలీలియో స్పేస్ క్రాఫ్ట్ నుండి ఎర్త్‌కి పెద్దగా డేటా ట్రాన్స్‌ఫర్ అవ్వలేదు. దీంతో గెలీలియో స్పేస్ క్రాఫ్ట్ తీసిన చాలా ఇమేజెస్ మన దాకా చేరలేదు. బట్ వచ్చిన కొన్ని ఇమేజెస్‌లో కొన్ని అద్భుతమైన ఇమేజెస్ ఉన్నాయి. వాటిల్లో ఈ గ్రేట్ రెడ్ స్పాట్ ఇమేజ్ కూడా ఉంది. అదే ఈ ఇమేజ్. ఇంతకుముందు తీసిన ఇమేజెస్ కంటే ఇంకా క్లియర్‌గా కనిపిస్తుంది ఈ గ్రేట్ రెడ్ స్పాట్. ఈ ఫోటోని గెలీలియో జస్ట్ 18 లక్షల కిలోమీటర్ల దూరం నుండి తీసింది. సైంటిస్ట్ ఈ ఇమేజ్‌ని లైట్‌గా ఎన్హాన్స్ చేశారు. సో, కలర్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఇదే గ్రేట్ రెడ్ స్పాట్‌ని నాసా జూనో స్పేస్ క్రాఫ్ట్ కూడా ఇమేజ్ క్యాప్చర్ చేసింది. అదే ఈ ఇమేజ్. ఈ ఒక్క గ్రేట్ రెడ్ స్పాటే కాదు జూపిటర్ సర్ఫేస్‌పై మరిన్ని స్టార్మ్స్ ఉన్నాయి.
కొత్తగా ఏర్పడిన స్టార్మ్స్ కూడా చాలా ఉన్నాయి. జూనో స్పేస్ క్రాఫ్ట్ నవంబర్ 2021లో ఈ స్టార్మ్స్ యొక్క ఇమేజెస్ తీసింది. వాటిల్లో ఒకటే ఈ ఇమేజ్. ఈ ఇమేజ్‌లో రొటేట్ అవుతున్న 2 జెయింట్ స్టార్మ్స్ పక్కపక్కనే ఉన్నాయి. కొంతమంది సైంటిస్టులు జూనో స్పేస్ క్రాఫ్ట్ పంపిన రా డేటా నుండి కలర్ కాంట్రాస్ట్ ఎన్హాన్స్ చేసి ఇమేజ్‌ని రెడీ చేశారు. సో, ఇవి మనుషులు జూపిటర్ దగ్గర నుండి తీసిన ఇమేజెస్‌లో కొన్ని. వీటితో పాటు మరిన్ని అద్భుతమైన జూపిటర్ ఇమేజెస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ సైన్స్ వీడియోతో. థాంక్స్ ఫర్ వాచింగ్.